నీట్ 2026 పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమల్లో ఉందని, ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో నిర్వహిస్తున్న నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ సందర్భంగా నల్గొండ పట్టణంలోని NG కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఎవరూ గుంపులుగా నిలబడకూడదని, పరీక్షా కేంద్రాల వద్ద అనవసర రద్దీ సృష్టించవద్దని సూచించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొంటున్న పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని, పరీక్షా పత్రాలు కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్కు భద్రంగా చేరే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. పరీక్షల పారదర్శకత, భద్రత విషయాల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరీక్షల విజయవంతమైన నిర్వహణకు అభ్యర్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ ప్రశాంతంగా ముగిసింది. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, రెవెన్యూ, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు, ప్రణాళిక ద్వారా పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలో నీట్ పరీక్షకు జిల్లా యంత్రాంగం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం పరీక్ష ప్రారంభమైన వెంటనే జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు చేసిన ఏర్పాట్లు, అలాగే అభ్యర్థుల హాజరు, గైర్హాజరు, పోలీసు బందోబస్తు, తనిఖీ తదితర అంశాలను పరిశీలించడమే కాకుండా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు మొత్తం 2065 మంది హాజరు కావాల్సి ఉండగా 1787 మంది హాజరయ్యారని, 283 మంది గైర్హాజరైనట్లు నీట్ పరీక్ష కోఆర్డినేటర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.